గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో మీ ఇద్దరు గురించి ఇది ఒక డిస్కషన్లో వెళ్ళిపోయింది కాబట్టి అసలు బిగినింగ్ ఎక్కడ మీట్ అయ్యారు మీరిద్దరు అసలు? దట్స్ ఎ వెరీ లాంగ్ స్టోరీ. యా నాకు టైం ఉంది. ఓకే, ఐ థింక్ ఇట్స్ అంటే వీఆర్ రిలేటివ్స్. ఓ అంటే లైక్ ఎట్లా అంటే మా సిస్టర్ని వీళ్ళ ఫ్యామిలీకి ఇచ్చాం, వాళ్ళ ఫ్యామిలీ నుంచి నేను తెచ్చుకున్నాను. మా బావగారు వాళ్ళ చెల్లెలే in fact Oh. చెప్పాలంటే. మా నాన్న వాళ్ళ సెకండ్ అన్నయ్య, వాళ్ళ కోడలే మా వదిన. సో నేను ఇది నా Q&A వీడియోలో చెప్పారు. చెప్పాను అవును. I'll take over. బేసిక్గా ఏమైందంటే లైక్ 2010, సో 29 ఎండ్, ఓకే 2009 ఎండ్లో లైక్ మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. ఒక సంబంధం చూసాము, ఫర్ సమ్ రీజన్స్ అది వెంట్ వెల్. అప్పుడు 2010 ఎర్లీ 2010 జాన్లో అనుకుంటా, లైక్ జనరల్గా ఏంటంటే అప్పుడు నా ఆఫీస్ టైమింగ్స్ చాలా హార్ష్ ఉండేవి. ఓకే లైక్ మార్నింగ్ 7:15 స్టార్ట్ అయిపోయేవాడిని అండ్ నైట్ 9:30, 10కే ఇంటికి వచ్చేవాడిని. Oh. సో వీక్ డేస్ కంప్లీట్లీ ఐఎమ్ జామ్ ప్యాక్డ్. యా సో ఇంట్లో వాళ్ళతో మాట్లాడటం కానీ అసలు టైం ఉండేది కాదు నాకు, Okay. పెళ్ళి కాకముందర కూడా. సో సండే ఒక్కరోజు మాత్రం లైక్ ఇట్స్ లైక్ నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయొద్దు. ఓకే ఈవినింగ్ వరకు పడుకునే ఉండేవాడిని. ఈవినింగ్ ఫ్రెండ్స్, మార్నింగ్ ఫ్యామిలీ, మధ్యాహ్నం పడుకునేవాడిని, ఈవినింగ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఓకే అందరం తిరిగేవాళ్ళం, వచ్చేవాళ్ళం, అయిపోయేది. ఒక రోజున ఆఫ్టర్నూన్ టైం మా సిస్టర్ కాల్ చేసింది. సో జనరల్గా నాది ఏంటంటే నేను హాల్లో పడుకుంటా, ఓకే టీవీ పెట్టుకొని చూస్తూ పడుకునిపోయేవాడిని. ఎవరన్నా ఫోన్ చేస్తే నాకు బీపీ రేజ్ అయిపోయేది. ఓకే సో దట్స్ ద టైం ఆఫ్టర్నూన్ అరౌండ్ 2:30కి మా సిస్టర్ కాల్ చేశారు. కార్డ్లెస్ మా మదర్ వాళ్ళ రూమ్లో ఉండేది, పేరెంట్స్ లోపల ఉండేవాళ్ళు కాబట్టి ఫస్ట్ నేనే ఎత్తేవాడిని. Okay. నా పక్కనే ఉండేది ఫోన్. ఎత్తి ఎన్నిసార్లు చెప్పాను నీకు కాల్ చేయొద్దని చెప్పంటే, లేదు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి, అమ్మ ఎక్కడ ఉంది అంటే బెడ్రూమ్లో ఉంది అని చెప్పి అమ్మకి చెప్పాను, అయిపోయింది. ఒక 2 days తర్వాత మా మదర్, ఎక్కువ ఫాదర్ కంటే మదర్ మాట్లాడేవాళ్ళు, చాలా క్లోజ్. ఓకే సో మదర్ చెప్పారు, మొన్న అక్క ఫోన్ చేసింది, ఇట్లా సేయింగ్ దట్ ఒక సంబంధం ఉంది, మనకు తెలిసిన అమ్మాయే. ఎవరు అంటే అదే శ్వేత అని తెలుసు కదా, వాళ్ళ గ్రూప్ ఫస్ట్ టైం పెళ్లిలో చూడలేదు, ఓకే పెళ్లికి దీనికి ఎగ్జామ్స్ ఇవ్వని చెప్పి రాలేదు. సో మా అక్క వాళ్ళ ఇంటి గృహప్రవేశం అప్పుడు చూసా. వీళ్ళ అక్క వాళ్ళ పెళ్ళికి నేను 9th క్లాస్. ఓ సో సో యంగ్, టూ యంగ్. సో అయితే అప్పుడు అంటే సరే చూద్దామని చెప్పి వదిలేసాను, అయిపోయింది. ఒక 2 weeks గడిచిపోయింది అది అట్లా. 2 weeks సండే తర్వాత ఐ వాస్ టోల్డ్ దట్ సాటర్డే నైట్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మా మదర్ వాళ్ళు చెప్పారు, అక్క వాళ్ళందరూ వస్తున్నారు రేపు లంచ్కి అని చెప్పి. ఎవరెవరు వస్తున్నారంటే అక్క, బావగారు అండ్ వాళ్ళ అత్తగారు, మామగారు కూడా వస్తున్నారు. అంటే ఎప్పుడు లేని ఇదేంటో సడన్గా వస్తున్నారు వీళ్ళంతా అంటే ఐ థాట్ ఓకే ఫైన్, సమ్ నార్మల్ లంచ్. ఆ రోజున లంచ్ టైంలో ఐ వాజ్ టోల్డ్ దట్ ఇట్లా శ్వేత అని అనుకుంటున్నాము అంటే, శ్వేత ఎవరా పొడుగు పిల్ల? నేను కామెంట్ చేశాను బేసిక్గా మా అక్క గృహప్రవేశం అప్పుడు, ఈ పొడుగు పిల్లని ఎవరు చేసుకుంటారు కానీ వాడు కూడా ఇంకా హైట్ ఉంటాడేమో అని చెప్పి కామెంట్ చేశాను, అది అయిపోయింది. ఓకే ఆ రోజున వీళ్ళ పేరెంట్స్, మా ఇంటి దగ్గర వీళ్ళ బ్రదర్ వాళ్ళు ఉంటారు అనమాట. బేసిక్గా వీళ్ళ పేరెంట్ అంటే అమ్మ ఫాదర్, వాళ్ళ అక్క. ఫాదర్ ముంబైలో ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళ మదర్, వీళ్ళ బ్రదర్ వచ్చారు. సో లంచ్ అయిపోయింది, మేము కూర్చొని మాట్లాడుకుంటున్నాం. వీళ్ళ మదర్, వీళ్ళ బ్రదర్ వచ్చారు. నాకు అర్థం కాదు అప్పటికి, ఓకే వాళ్ళు ఎందుకు వచ్చారా అప్పుడేంటి అని చెప్పని. ఫైన్ కట్ అయిపోయింది. మా మదర్ నాకు వచ్చి రెడీ అవ్వు మనం వెళ్ళేసి వద్దాం అన్నారు. ఎక్కడికి వెళ్ళాలి అంటే, లేదా అమ్మాయితో నీకు హైట్ టెస్టింగ్ ఉంది. సీరియస్లీ సీరియస్లీ మాకు పెళ్లి చూపులకి ముందర హైట్ టెస్టింగ్ అయింది. 2-3 times ఇట్లానే హైట్ టెస్టింగ్. అంటే మేమిద్దరం మమ్మల్ని కలిసి హైట్ టెస్టింగ్ అని జరిగింది ఒకసారి. మా ఫాదర్ ఈని మల్టిపుల్ టైమ్స్ కలిసారు. ట్వైస్, 2 times. ఓకే హైట్ టెస్టింగ్ కి ఒక సండే ఈవినింగ్ నన్ను తీసుకెళ్ళారు. అదే మా అక్క వాళ్ళు వచ్చారన్నారు కదా, ఆ రోజు తీసుకెళ్లారు. చూశారు, చూసిన తర్వాత కాఫీ అన్నారు, ఫైన్ ఐఎమ్ డన్, నేను వెళ్తున్నానని చెప్పి ఇంకా మా మదర్కి చెప్పాను, మా పద వెళ్ళిపోదాం, బాగుండదు ఇంకా ఎక్కువసేపు ఇక్కడ అని చెప్పి వచ్చేసాం. వచ్చేసిన 2 weeks 3 weeks మళ్ళీ వీళ్ళ ఫాదర్ బాంబే నుంచి వచ్చారు. ఓకే ముంబై నుంచి వచ్చి దట్ వాజ్ ఎ వీక్ డే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. నేను ఆఫీస్లో ఉన్నాను. ఆఫీస్లో ఉన్నప్పుడు మా మదర్ కాల్ చేశారు, ఫోన్ చేసి బావగారు కాల్ చేస్తారు నీకు కొద్దిసేపట్లో, టాక్ టు హిమ్, ఏం మాట్లాడక విను ఏం చెప్తారు అని ఓకే చెప్పారు. సరే దేని గురించి అంటే, లేదు ఆయనే మాట్లాడతారు మళ్ళీ నేను ఎందుకు అన్నారు. పెట్టేసాను, అయిపోయింది. ఒక 10-15 minutes ఆఫ్టర్నూన్ టైం, లంచ్ టైం అయిపోయిన తర్వాత కాల్ చేసి, సమీర్ అది ఆ రోజున అనుకున్నా కదా శ్వేత గురించి, బాబాయ్ వచ్చారు అంటే బాబాయ్ అవుతారు మా బావగారికి, వీళ్ళ ఫాదర్ బాబాయ్ వచ్చారు ముంబై నుంచి, సో నేను కలుద్దాం అనుకుంటున్నారు. దేని గురించి అంటే, జస్ట్ యాజ్ అ క్యాజువల్ డిస్కషన్ అంతే, ఏం లేదు అని చెప్పంటే, సరే సోమాజిగూడలో అక్కడ కలుద్దాం అని చెప్పన్నాను. ఐ వెంట్ దేర్. సో అంతా డీటెయిల్స్, శాలరీ ఎంత వస్తుంది, ఏంటి, ఏం చేసావు, ఏం చేస్తావు,
అంతా అడిగారు. ఐ సెడ్ కమ్ వచ్చేసాను. ఓకే. వచ్చిన తర్వాత మళ్ళీ బాంబే వెళ్ళిపోయినట్టున్నారు. 2 వీక్స్ తర్వాత మళ్ళీ వచ్చారు. ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళు అనమాట, ట్రావెల్ చేసేవాళ్ళు. ఓకే. 2 వీక్స్ తర్వాత వచ్చి దిస్ వాజ్ ఇన్ ఫెబ్. అదంతా జాన్లో జరిగింది 2010. అండ్ ఫెబ్లో ఒక 2 వీక్స్ తర్వాత ఇంకో 1 వీక్లో ఫెబ్ 18th మా పెళ్లి చూపులు అయినాయి ఓకే. అఫీషియల్గా. సో 1 వీక్ బిఫోర్ చెప్పారనమాట, ఇట్లా వాళ్ళకి ఓకే అట, సో ఒకసారి అఫీషియల్గా చేద్దాము, ఒకసారి వెళ్ళి చూసొద్దాము. మా అన్నయ్య వాళ్ళు గుంటూరులో ఉంటారు అనమాట, Okay. డాడీ వాళ్ళ సైడ్ వాళ్ళు. సో వాళ్ళు కూడా వస్తారు, అన్నయ్య వదిన అందరూ వెళ్దాం అంటే సరే ఓకే ఫైన్. ద మెయిన్ థింగ్ హ్యాపెండ్ హియర్, లైక్ ట్విస్ట్ ఏమైంది అంటే లైక్ ఇంకొక 25 minutesలో బయలుదేరుతున్నాగా అక్క వాళ్ళ మామగారు ఫోన్ చేసి మా పేరెంట్స్కి, మీరు వచ్చేటప్పుడు హాల్ బుక్ చేసాం అక్కడ, మ్యారేజ్ హాల్, వచ్చేటప్పుడు చూసుకొని వచ్చేసేయండి అని. నేనన్నా వాట్సాప్ నేను అసలు నేను ఇంకా అమ్మాయిని ఎప్పుడు హైట్ టెస్టింగ్ అప్పుడు చూశాను, అసలు అమ్మాయి గురించి నాకేం తెలియదు, ఏం మాట్లాడలేదు, మీ అంతటా మీరు ఎట్లా డిసైడ్ అయిపోతారు అని చెప్పి డిసైడ్ లైక్ లేదు చూద్దాం ఫస్ట్ అయితే ఒకసారి, వాళ్ళు చెప్పారు కదా పెద్ద ఆయన చెప్పింది మనం వినాలి. అండ్ హీస్ మన వెల్ విషర్. డాడీ బుక్ చేసేసారు ఆల్రెడీ. అంటే డేట్ అనుకున్నారు జాతకాల ప్రకారం, అండ్ దే డిసైడెడ్ దట్ ఓకే అంతా ఓకే అనుకుంటే ఆ హాల్ ముందర వచ్చి ముందు రోజు 2 days ముందర నైట్ మాట్లాడుకున్నారు కూడా. ఓకే. సో మాట్లాడుకున్నా దే హావ్ నాట్ డిస్కస్ ఎనీథింగ్ విత్ us. చూసుకోలేదు ఇంత మటుకు. సో వాళ్ళు మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది. అప్పుడు నేను చెప్పాను నేను చూడను హాల్, నేను వెళ్ళి అమ్మాయిని చూడాలి, అమ్మాయిని చూసి ఓకే అంటేనే ఐ విల్ సే yes, ఓకే. లేదు అంటే కనుక వీఆర్ బ్యాక్. అది అక్క బావగారా ఏంటి అనేది కూడా నేను పట్టించుకోను, అక్కడ ఓకే. నాకు నచ్చాలి. సరే అన్నారు, ఫోన్ చేసి ఏదో చెప్పారు అనుకుంటా. వి వెంట్, చూసాము, మరి ఏమైంది తెలీదు, నార్మల్గా మాట్లాడుకోమన్నారు, మాట్లాడాము, వచ్చేటప్పుడు హాల్ చూసి వచ్చేసాము. సీరియస్లీ? Feb 18th వాజ్ అవర్ పెళ్లి చూపులు అయినాయి. May 15th వాజ్ అవర్ ఎంగేజ్మెంట్. అండ్ August 15th వాజ్ అవర్ మ్యారేజ్ డే. ఇలా అయిపోయింది. 6 months ఎట్లా అంటే వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుకున్నారు? ఆ ఒక థింగ్ ఏంటి చేంజ్ చేసింది మిమ్మల్ని వెంటనే? అంటే చేంజ్ ఎక్కడ వచ్చింది అంటే లైక్ మాట్లాడుకున్నాం అయిపోయింది. బయటకి రూమ్ నుంచి బయటకి వచ్చే టైంకి షీ ఆస్క్డ్ మై ఫోన్ నెంబర్. ఓకే. I just shared it. నేను ఎందుకంటే లైక్ I was in the HR profession అన్నమాట. No, HR he asked my number. No, first you asked. You asked my number. I This still is remember, wrong. He asked my number. I texted him first. ఓకే. He Yeah, asked probably. my number. I texted him first. So that's how it started, like వెళ్ళిపోయింది అనమాట. అలా సో వెళ్ళిపోయింది. 6 months ఎట్లా వెళ్ళిందో తెలీదు. ఆ 6 months was like అంటారు కదా ట్రైనింగ్ పీరియడ్, హనీమూన్ పీరియడ్ అని, అట్లానే అయింది. అంటే జనరల్గా ఏమైపోతుంది అంటే ఆ 6 months అనేది కాదు, టైం బిట్వీన్ ఓకే చెప్పినప్పటి నుంచి మ్యారేజ్ వరకు ఇట్స్ లైక్ ఎక్స్పెక్టేషన్స్ బిల్డింగ్ అనమాట. జనరల్ దట్ ఈస్ వేర్ అలా అంత గ్యాప్ ఉండకూడదు తెలుసా నన్ను అడిగి. గ్యాప్ ఒకటి ప్లస్ ఇంకోటి ఏమైపోతుంది అంటే వాట్ ఐ రియలైజ్డ్ వాజ్ లైక్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి టూ మచ్ వచ్చేస్తాయి. అంటే సారీ టు సే దిస్, మగవాళ్ళు ఏం చేస్తారంటే హైప్ క్రియేట్ చేస్తారు. దట్ ఈస్ ద పీరియడ్. సో దాంతో ఏమైపోతుందంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ వెళ్ళిపోయి పెళ్ళయి అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ లో రీచ్ అవ్వకపోవడంలో దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. అండ్ ఇక్కడ అవుతుంది అని కాదు, బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఇట్ హ్యాపెన్స్. బట్ మీరు బీయింగ్ ఇన్ దట్ ప్రొఫెషన్, ఎక్కడ అసలు ఖాళీ లేకుండా వర్క్ చేసే వాళ్ళు, ఈ 6 months లో అసలు మాట్లాడుకోవడానికి టైం ఉండేదా? I have taken many leaves. సో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ చేసింది ఎవరు? అంటే I've taken many leaves. మా బాస్ అనేవాడు, బాస్ అందుకే నాది క్లయింట్ ఫేసింగ్ రోల్ అనమాట. HR లో ఉన్నప్పుడు నేను ఎక్కువ ట్రావెల్ చేసేవాడిని, చెన్నై, బెంగళూరు అంతా. సో అప్పుడు కొన్ని ఎక్సెప్షన్స్ తీసుకొని లీవ్స్ తీసుకుని చాలా తీసుకున్నా, కొద్దిగా కూడా కాదు. అండ్ ఎర్లీగా వచ్చేసేవాడిని బయటికి. అండ్ తను ఏస్రావు నగర్ సైడ్ ఉండేది, ఓకే. నా ఆఫీస్ సోమాజిగూడ సైడ్. ఒక్కడి నుంచి కారు ఉండేది నాకు అప్పటికే. సో ట్రావెల్ చేసుకుంటూ వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుని తీసుకెళ్ళి ఎవ్రీ సండే కలిసి అప్పుడు సండే నిద్రపోవాలనిపించేది కాదు. అప్పుడు మీరే ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారు కదా. కదా. నేను అందుకే చెప్తాను కదా, ఈ మగవాళ్ళు అని చెప్పి అన్నా, అందుకనే నథింగ్ రాంగ్ అట్ విమెన్ సైడ్. ఈ స్టోరీ మీ పిల్లలకు తెలుసా అసలు? ఎస్ దే నో ఇట్. నేను అప్పటికీ చెప్తుంటా, ఏంటి అంటే మీ అమ్మ నన్ను ఫోర్స్ఫుల్ గా పెళ్లి చేసుకుంది అని చెప్పి. మీరు ఫోర్స్ఫుల్ గా చేసుకున్నారు. ఇప్పుడు మీకు స్టోరీ చెప్పారు కదా. ఈ స్టోరీలు ఏంటంటే అంతా ముందరే హాల్ బుకింగ్ అంతా అయిపోయింది కదా. సో అందుకని అప్పుడప్పుడు కామెడీ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ అంటూ ఉంటారు, మా నాన్నతో కూడా అంటూ ఉంటారు, ఓకే, ఇంకా పెళ్లి చూపులు కాలేదు, బుక్ చేసేసారు, మీరు బుక్ చేసినందువల్ల నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.
it's a jovial యా discussion. అర్థమైంది. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. and please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.